నమస్తే, నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవ రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున్నే 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆదివారం కూడా పనిచేస్తాను. నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను ట్రీట్మెంట్ ఇస్తుంటాను. మిత్రులు అడుగుతున్నారు, మగతనాన్ని పెంచే మార్గాలు ఏమిటి? మగతనం అనేది కేవలం శృంగారంలో పాల్గొనడం మాత్రమే కాదు, మగవాడి లక్షణాలు, లీడర్షిప్ లక్షణాలు, గొంతు, ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడి ఫైటింగ్ నేచరు, తర్వాత డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా మగ లక్షణాలు. కేవలం శృంగారంలో మాత్రమే అతను పాల్గొనగలడు, అతను బాగానే ఉండగలడు అనుకున్నంత మాత్రాన వాడిని మగవాడుగా ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. మగవాడు అన్నప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మగవాళ్లకు మనం కొన్ని రోల్స్ సొసైటీ వాళ్ళకు పెట్టింది. ఒక రోల్ ఏమిటి అంటే డిఫెన్స్. యూజువల్గా సివిలియన్ పీపుల్ అందరికీ ఆర్మీ పీపుల్ రక్షణ ఇచ్చేవాళ్ళు. పూర్వకాలంలో ఏంటంటే పక్క రాష్ట్రం వాళ్ళు, పక్క దేశం వాళ్ళు యుద్ధానికి వచ్చి వీళ్ళ అమ్మాయిల్ని ఎత్తుకుపోయేవాళ్ళు, వీళ్ళ ఆస్తులను తీసుకెళ్లేవాళ్ళు, వీళ్ళ బంగారాన్ని దోచుకునేవాళ్ళు. గజని మహమ్మద్, గోరీ మహమ్మద్ ఇట్లాంటి వాళ్ళందరూ మన దేశం మీదకి వచ్చిన దండయాత్రకు వచ్చిన వాళ్ళు. అలా వచ్చిన వాళ్ళను తరిమి కొట్టే శక్తి, ఎనర్జీ, టాక్టిక్స్ ఇవన్నీ పూర్వంలో మగవాళ్లకు చాలా ఉండేవి. మగవాళ్ళు డిజైన్ ఫర్ ది హంటింగ్, ప్రొటెక్షన్ ఆఫ్ దేర్ సివిలియన్ పీపుల్, ఇట్లాంటివన్నీ. తర్వాత ఎప్పుడైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒక డెసిషన్ మేకింగ్, ఇవన్నీ ఉండేవి. అన్ఫార్చునేట్లీ మనకు సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత లైఫ్ హ్యాస్ బికమ్ వెరీ సాఫ్ట్. ఒకప్పుడు హంటింగ్ లో కూడా ఈ బాణాలు, రైఫిల్స్ లేని టైంలో లిటరల్లీ ఓ జింక వెనకాలో, కుందేలు వెనకాలో పరిగెత్తుకుని వెళ్ళి పట్టుకుని వచ్చేవాళ్ళు. సో అంత పవర్ఫుల్ గా రన్ చేసేవాళ్ళు. తర్వాత ఎలా కల్చర్ డెవలప్ అవుతుంటే అలా బాణం వేయడము, ఈట విసరడము, తర్వాత రైఫిల్తో చంపడము, ఇలా హంటింగ్ పద్ధతి మారిపోయింది. మొదట్లో మాత్రం చాలా హారబుల్ గా కష్టపడేవాళ్ళు. తర్వాత వ్యవసాయం చేయాలన్నా కూడా దున్నడము, తర్వాత నీళ్లు బావిలో నుంచి తోడి చెట్లకు పోసుకోవడము, దీన్ని యాతం అనేవాళ్ళు, లేదా మోటబావి అని ఉండేది, లేదా రాట్నం అని. ఇట్లా స్లోగా మాన్యువల్ లేబర్ తగ్గిపోయి మెకానికల్ లేబర్ పెరిగిపోయింది. ఇప్పుడు వ్యవసాయం అంటే మోటార్ తోటి వ్యవసాయం చేస్తాం. ఒకప్పుడు అలా కాదు, చేతులతో నీళ్లు తీసి ఇలా పోసేవాళ్ళు. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ కామన్. అవన్నీ మారిపోయి కొత్త పద్ధతులు వచ్చాయి. సొసైటీలో కూడా హార్డ్ వర్క్ అనేది ఇన్ జనరల్ గా తగ్గిపోయింది. ఇదివరకు కనీసం పార్టీకి వెళ్ళాలన్నా కానీ 1 or 2 కిలోమీటర్స్ వాడి ఇంటి నుంచి నడిచిపోతే కానీ వాడికి పార్టీకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ప్రతి వాడికి బెడ్రూమ్ లోనే ఉంటుంది. తర్వాత తాగే నీళ్ల కోసమని కొన్ని కిలోమీటర్లు నడిస్తే కానీ బావి కానీ, చెరువు కానీ, నది కానీ ఉండేది కాదు. ప్రతి వ్యక్తి కూడా నీళ్లు మోసుకునేవాళ్ళు. తర్వాత ఈ పిండి మర్రలు ఇవి ఉండేవి కాదు. ప్రతి ఫ్యామిలీ వాళ్ళు కూడా దంచుకోవడాలు ఇవన్నీ చేసేవాళ్ళు. స్లోగా మెకానికల్ ఎనర్జీని వాడుకోవడం వచ్చిన తర్వాత ఇవన్నీ తగ్గిపోయింది. దాంతోపాటు స్టామినా కూడా తగ్గిపోతుంది. శృంగారం అనేది ఒక రకమైనటువంటి స్టామినా, ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్. ఎస్పెషల్లీ రన్నింగ్కు శృంగారానికి చాలా పోలికలు ఉంటాయి. శృంగారంలో పాల్గొన్నప్పుడు కాళ్ళు లాగుతాయి, రన్నింగ్ చేస్తే కాళ్ళు లాగుతాయి. శృంగారంలో పాల్గొంటే ఆయాసం వస్తుంటుంది, రెస్పిరేటరీ డెఫిసిట్ ఇలా అంటుంటారు. రన్నింగ్ చేస్తే కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఒకసారి రన్ చేయగానే ఇమ్మీడియట్గా సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయలేరు, మధ్యలో రెస్ట్ అవసరం. ఒకసారి శృంగారంలో పాల్గొనగానే వెంటనే మళ్ళీ శృంగారంలో పాల్గొనలేరు, మధ్యలో టైం రెస్ట్ అవసరం. దీన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. హెవీగా కడుపు నిండా బాగా తింటే ఉరకలేరు, బాగా తింటే రన్నింగ్ చేయలేరు. ఏ వ్యక్తికి అయితే కనీసం 15-20 నిమిషాలు స్టామినా ఉంటుందో ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్కు వాళ్ళు 5-10 నిమిషాలు శృంగారంలో పాల్గొనగలరు. సో ఎవరైతే శృంగారంలో ఎక్కువ టైం ఉండాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిందల్లా వెయిట్ రిడక్షన్. పొట్ట పెరగకుండా చూసుకోవాలి, బరువు పెరగకుండా చూసుకోవాలి. 40 ఏళ్ల వయసు వచ్చి 6 ఫీట్ల హైట్ ఉంటే వాళ్ళు 70 కిలోలు ఉండొచ్చు. కానీ మన దురదృష్టవశాత్తు 5-6 ఫీట్లు లేకుండానే వీడికి 85-90 కిలోల బరువు, పెద్ద పొట్ట, ఆయాసము ఇవన్నీ ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనే అవకాశాలు తగ్గిపోతుంటాయి. అందుకని ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. అబ్బాయిల ఫోటో చూసి వీడు అంకుల్ అంటున్నారు, లేదా వీడికి యూజ్లెస్. ఒక రిలీజియస్ కమ్యూనిటీలో ఒక పెద్దావిడ అసలు అమ్మాయిలు ఎందుకు పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు అని ఒక రీసెర్చ్ చేశారు. చాలా విచిత్రమైన రిజల్ట్స్ వచ్చాయి. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వీడు సెక్స్ చేస్తాడో లేదో నమ్మకం కూడా లేదు. ఈ మాత్రం దానికి సెకండ్ హ్యాండ్ అని, డైవోర్స్ అని, ఇట్లాంటి చెడ్డ పేర్లు వస్తాయి. వీటి తర్వాత గొడవలు, కోర్టుకు వెళ్ళడాలు. దీనికన్నా అసలు పెళ్లి చేసుకోకుండా ఉన్న సుఖం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత కెరీర్ డిస్టర్బెన్స్ అవుతుంది. యూజువల్ గా అమ్మాయిలు సిన్సియర్ గా చిన్నప్పుడు చదువుకుంటారు, మంచి పొజిషన్ లోకి వస్తారు. అబ్బాయిలు చాలా తక్కువ మంది చదువుకుంటారు, ఎక్కువ వరకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అలా అమ్మాయిలకు ఆ క్రమశిక్షణ అలవాటైపోయి వాళ్ళు పెద్ద పెద్ద పదవులకు వెళ్తుంటారు. ఇప్పుడు మన దేశంలో మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక లేడీ, అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ ఒక లేడీ, ఇలా రకరకాలైనటువంటి పెద్ద పెద్ద పొజిషన్స్ లో మన వాళ్ళు లేడీస్ ఉంటున్నారు. ఇది ఒక్కొక్కసారి వాళ్ళ హస్బెండ్స్కు అది కోరుకుడు పడదు. వాళ్ళు దాన్ని డిస్కరేజ్ చేస్తుంటారు, వీళ్ళకి ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటారు. కనుక చాలా మంది అసలు హస్బెండ్కు దూరంగా ఉండడానికే కెరీర్ కోసమని ఇష్టపడుతున్నారు.